హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను నా రాక్షసుడు పార్ట్ 19. వాసుదేవ్ వాళ్ళు కొత్త గారికి పూజ చేయించి మిహిరా కోరినట్టు సిటీ మొత్తం చెక్కలు కొట్టడానికని వెళ్తారు. అలాగే దారిలో ఒక హోటల్లో లంచ్ చేసి మూవీ చూసుకుని ఈవినింగ్ కల్లా ఇంటికి వెళ్తారు. మిహి, ఇంకా ఎంతసేపు? కాలేజ్కి టైం అవుతుంది, త్వరగా రా. డాడీ నేను నీ కోసం వెయిట్ చేస్తూ ఉన్నాము అని మిహిరాని పిలుస్తూ ఉంటుంది శ్రద్ధ. అక్క, నేను వచ్చేసాను అని కాలేజ్ బ్యాగ్ పక్కన పెట్టి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంటుంది మిహి. శ్రద్ధ ముగ్గురికి టిఫిన్ వడ్డిస్తుంది. వాసుదేవ్ త్వరగా టిఫిన్ చేసి మీటింగ్ ఉందని త్వరగానే వెళ్ళిపోతాడు ఆఫీస్కి. శ్రద్ధ కూడా టిఫిన్ చేసి లంచ్ బాక్స్ తీసుకుని కాలేజ్కి, హాస్పిటల్కి బయలుదేరిపోతారు వాళ్ళిద్దరూ. మిహి, త్వరగా రా, ఇప్పటికే నాకు హాస్పిటల్కి టైం అయ్యింది అని అంటుంది. అక్క, నువ్వు కారులో వెళ్ళు, నేను నీ స్కూటీ తీసుకుని కాలేజ్కి వెళ్తాను అంటుంది. మిహి, నువ్వు ఒక్కదానివే స్కూటీలో వెళ్ళటం ఎందుకు? నేను నిన్ను డ్రాప్ చేస్తాను కదా. కారులో వద్దక్క, రోజు నన్ను కాలేజ్లో డ్రాప్ చేసి నువ్వు హాస్పిటల్ వెళ్ళేసరికి నీకు లేట్ అవుతుంది కదా. అందుకే ఇక నుంచి నేను నీ స్కూటీ తీసుకుని వెళ్తాను. అది కాదు మిహి. అక్క, నేను సేఫ్ గానే డ్రైవ్ చేస్తాను, ఎక్కువ స్పీడ్ కూడా వెళ్ళను, ప్రామిస్. ప్లీజ్ అక్క, ప్లీజ్ ఒప్పుకో అక్క అని మిహి శ్రద్ధని బ్రతిమలాడుతూ ఉంటుంది మిహిరా. సరేరా మరి, జాగ్రత్తగా వెళ్ళాలి అంటుంది శ్రద్ధ. ఇంకా శ్రద్ధ ఒప్పుకోవటంతో సంతోషంలో థ్యాంక్ యూ అక్క అని శ్రద్ధ బొగ్గ మీద ముద్దు పెడుతుంది. వీటికేమీ తక్కువ లేదు, స్కూటీని జాగ్రత్తగా డ్రైవ్ చేసుకుని వెళ్ళు. ఏమైనా జరిగితే మాత్రం స్కూటీ ఇవ్వను నీకు, అర్థమైందా? ఓకే అక్క, ఓకే, జాగ్రత్తగానే డ్రైవ్ చేస్తాను అని హక్ చేసుకుని బాయ్ అక్క అని చెప్పి శ్రద్ధ స్కూటీ మీద కాలేజ్కి అయితే స్టార్ట్ అవుతుంది మిహిరా. మిహిరా కాలేజ్కి వచ్చే సమయానికి దీప కూడా జస్ట్ అప్పుడే వచ్చి ఉంటుంది కాలేజ్కి. హాయ్ మిహిరా. హాయ్ దీప. ఏంటి ఈ రోజు నువ్వు స్కూటీ తీసుకుని వచ్చావు కాలేజ్కి అని అడుగుతుంది దీప. డాడీ అక్క బర్త్డేకి న్యూ కార్ గిఫ్ట్ ఇచ్చారు, ఇక నుంచి అక్క స్కూటీ నేను యూజ్ చేసుకుంటానని చెప్తుంది. ఇక ఇలా దీపతో మాట్లాడుతూ ముందున్న వ్యక్తిని అనుకోకుండా గుద్దేస్తుంది. కళ్ళు కనిపించట్లేదురా అని కోపంగా వెనక్కి తిరిగిన రణంకి ముక్కు రుద్దుకుంటూ ఉన్న మిహిరా కనిపించేసరికి మరింత కోపంగా చూస్తాడు. ఎవడ్రా నువ్వు బండోడా, నిన్ను గుద్దుకుని నా ముక్కు చూడు ఎలా అణిగిపోయిందో అని తిడుతూ ఉంటుంది మిహిరా. మిహిరా మాటలు విన్న రణవ్, ఓయ్ నన్నే బండోడంటావా అని కోపంగా చూస్తాడు. అప్పుడు గాని తలెత్తి చూడని మిహిరా రణవ్ని చూసి భయంతో బిగుసుకుపోతుంది. సార్ మీరా, నేను ఎవరో అనుకుని తిట్టేశాను, సారీ సార్ అని అంటుంది. తిట్టిందంతా తిట్టేసి ఇప్పుడు సారీ చెప్తూ ఉన్నావా? నేనేం కావాలని మీరు అనుకుని తిట్టలేదు సార్. నువ్వు కావాలనే తిట్టకపోయినా కావాలనే నాకు డాష్ ఇచ్చావు కదే నువ్వు అని అంటూ కోపంగా మిహిరా మీదకి వస్తాడు రణవ్. సార్, నేను కావాలనే మీకు డాష్ ఇవ్వలేదు, నేను నా ఫ్రెండ్ మాట్లాడుకుంటూ అనుకోకుండా మీకు డాష్ ఇచ్చాను, కానీ కావాలని కాదు సార్ అని చెప్తుంది మిహి. నువ్వు ఇన్నోసెంట్ ఫేస్ పెట్టుకుని చెప్తే నేను నమ్ముతాను అనుకున్నావా ఏంటి? అయ్యో రామా, నేను నిజం చెప్తే మీరు ఎందుకు నమ్మరు సార్? అబద్ధం చెప్తేనే నమ్ముతారా ఏంటి? నాకు అబద్ధం చెప్తావా? నాకు అబద్ధాలు చెప్పేవాళ్ళంటే చాలా కోపం, నా దగ్గర అబద్ధాలు చెప్పాలని చూడొద్దు అని చాలా కోపంగా మాట్లాడతాడు. రణవ్కి రణవ్ని అంత కోపంగా చూసి భయపడుతుంది మిహిరా. నేను మీకు ఎందుకు అబద్ధాలు చెప్తాను సార్, నాకేం అవసరం అని తడబడుతుంది. అవసరం ఉన్నా లేకపోయినా నా దగ్గర అబద్ధాలు చెప్పాలని చూడొద్దు, చెప్తే నా కోపానికి బలవుతావు అని కోపంగా ఉన్న రణవ్ని కూల్ చేయాలని చూస్తారు తన ఫ్రెండ్స్. రణవ్, కూల్ రా, కూల్, నీ కోపాన్ని తగ్గించుకో అని రణవ్ చెయ్యి నొక్కి పట్టుకుని చెప్తూ ఉంటాడు ప్రణీత్. రణవ్ తన కోపాన్ని కంట్రోల్ చేసుకోవాలని చూస్తూ ఉంటాడు. ఇక తన ఫ్రెండ్ దగ్గర సిగరెట్ తీసుకుని వెలిగించుకుంటాడు. రణవ్ ఒక దమ్ము పీల్చి వదిలేసరికి తన కోపం మొత్తం ఎగిరిపోతుంది. రణవ్ స్మోక్ చేస్తూ ఉంటే చిరాగ్గా ముఖం పెడుతుంది మిహిరా. ఏంటి ముఖం అలా పెట్టావు అని మరో దమ్ము వదులుతాడు. మీకు స్మోక్ చేసే అలవాటు ఉందా సార్ అని అడుగుతుంది మిహి. మా వాడికి ఈ ఒక్క అలవాటు మాత్రమే ఉంది అని చెప్తారు రణవ్ ఫ్రెండ్స్. నాకు స్మోక్ చేసే వాళ్ళన్నా చాలా చిరాకు అని ముఖం చిరాగ్గా పెట్టుకుని చెప్తుంది మిహిరా. అయితే అయితే ఏం చేయమంటావు
నీకు చిరాకైతే మరోసారి నా దగ్గరకు రాకు. అయినా నీకేం చెప్పాను, నా కంట పడొద్దు అని కదా చెప్పాను. అయినా సరే ఎంత ధైర్యం నా ముందుకు వస్తూ ఉన్నావు నువ్వు అని మిహిర మీదకు వెళ్తూ ఉంటే భయంతో వెనక్కి వెళ్తుంది మిహిర. సార్, నాతో మీరు దూరంగా ఉండి మాట్లాడండి. స్మోక్ చేసి మీరు నా దగ్గరకు వస్తూ ఉంటే నాకు ఊపిరి తీసుకోవటం కూడా చాలా కష్టంగా ఉంది అని చిరాకు పడుతున్న మిహిర దగ్గరికి వెళ్ళలేక దూరంగా నిలబడి ఉంటాడు రణవ్. ఇక మిహిర రణవ్ ఇంకా అక్కడే ఉంటే వాళ్ళకి ఇంకా గొడవ అయ్యేలా ఉందన్న భయంతో మిహిరా వెళ్దాం రావే, అనవసరమైన గొడవలు మనకెందుకు అని మిహిరాని అక్కడి నుంచి తీసుకుని వెళ్ళాలని చూస్తుంది దీప. దీప భయపడడం చూసి తను నీ ఫ్రెండ్ నా అని అడుగుతాడు. అవును సార్ అని భయపడుతూ చెప్తుంది. త్వరగా నీ ఫ్రెండ్ ని ఇక్కడ నుంచి తీసుకుని పో. ఇంకాసేపు నీ ఫ్రెండ్ ఇక్కడే ఉంటే నేనేం చేస్తానో నాకే తెలీదు అని అన్న రణవ్ మాటలకు భయపడి అలాగే సార్, మిహిరా రా వెళ్దాం అని మిహిరా చేయి పట్టుకుని బలవంతంగా లాక్కుని వెళ్తుంది దీప. రణవ్, ఏంట్రా నువ్వు ఈ మధ్య నీ కోపం ఎక్కువ అవుతూ ఉంది. కాస్త నీ కోపం తగ్గించుకుంటేనే నీకే మంచిది అని ఫ్రెండ్స్ అందరూ చెప్తారు తనకి. దీప, ఎందుకే నన్ను అక్కడి నుంచి లాక్కుని వచ్చావు అని దీప మీద అరుస్తుంది మిహిరా. లాక్కుని రాకుండా ఏం చేసేదే, నువ్వు ఇంకాసేపు అక్కడే ఉంటే ఎక్కడ రణవ్ సార్తో గొడవ వేసుకుంటావో అని భయం వేసి తీసుకుని వచ్చాను. గొడవ అయితే అయ్యింది, కానీ రణవ్ స్మోక్ చేయటం నాకు అస్సలు ఇష్టం లేదు. అయినా నీకెందుకే, రణవ్ సార్ స్మోక్ చేస్తే ఆయన హెల్త్ ఆయన ఇష్టం. అతని స్మోక్ చేయకు అని చెప్పే రైట్స్ నీకు లేదు. నీకే కాదు, ఇక్కడున్న ఎవ్వరికీ లేదు. రైట్స్ ఉంటేనే చెప్పాలా ఏంటి? అంతే కదా. నువ్వు నిజంగా రణవ్ సార్ గర్ల్ ఫ్రెండ్ అయి ఉంటే నువ్వు రణవ్ సార్కి ఏమైనా చెప్పే రైట్ నీకు ఉంటుంది. కానీ నువ్వు రణవ్ సార్ గర్ల్ ఫ్రెండ్ కాదు కదా. గర్ల్ ఫ్రెండ్ అయితేనే చెప్పాలని రూల్ లేదు దీపా. రూల్ లేదని కాదు, చెప్పేవాళ్ళు చెప్తేనే ఎవరైనా వింటారు. అయినా రణవ్ సార్ గురించి నువ్వెందుకు ఇంత కేర్ తీసుకుంటున్నావు మిహిరా అని అడుగుతుంది దీప. ఏమోనే తెలీదు, రణవ్ స్మోక్ చేస్తూ ఉంటే ఎందుకో నాకు నచ్చడం లేదు. రణవ్ నోటిలో ఉన్న సిగరెట్ తీసి పడేసి తిట్టాలని ఉంది అని కోపంగా చెప్తుంది మిహి. అదే ఎందుకో అంటున్నా, రణవ్ స్మోక్ చేస్తూ ఉంటే నీకెందుకని కోపం వస్తుంది అని గట్టిగా అడుగుతుంది మిహిరాని దీప. అవును, ఎందుకని నాకు కోపం వస్తూ ఉంది అని తనని తాను ప్రశ్నించుకుంటూ తెలియడం లేదు దీప అంటుంది. అప్పుడే అక్కడికి వినయ్ వస్తాడు. హాయ్ మిహిరా అని విష్ చేస్తాడు. ఈసారి మిహిరా పలకకుండా దీపం తీసుకుని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. మిహిరా మిహిరా, ఏంటి నేను విష్ చేస్తూ ఉంటే పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉన్నావు అని అడుగుతాడు వినయ్. ఎందుకు విష్ చేయాలి, నేను చెప్పండి ఎందుకు విష్ చేయాలి అని అడుగుతుంది. ఏమైంది మిహిరా, ఈ రోజు మంచి ఫైల్లో ఉన్నావు. ఎవడైనా ఏమైనా అన్నాడా నిన్ను? చెప్పు మిహిరా, వాడు కాళ్ళు చేతులు విరగకూడదా అని కోపంగా అంటాడు వినయ్. హలో, నువ్వు స్టూడెంట్ వా రౌడీవా? కాళ్ళు చేతులు విరగకూడదా అంటున్నావు? అసలు నువ్వు ఎవరో ఏదో అంటే కోపం తెచ్చుకోవడానికి? అసలు నీకు నాకు సంబంధం ఉందా చెప్పు. ఎందుకు ఇలా మాట్లాడుతున్నావు? నీకు నాకు 2 రోజుల పరిచయం తప్ప మరేమీ లేదుగా. అలాంటిది నువ్వు నా విషయంలో ఇంత కేర్ ఎందుకు తీసుకోవాలి అనుకుంటూ ఉన్నావు అని కోపంగా అడుగుతుంది మిహిరా. మిహిరా, నీకు ఎందుకంత కోపం? నిన్ను నా ఫ్రెండ్ అనుకుని చెప్పాను, అది తప్ప? ఫ్రెండ్ అని మీరు అనుకుంటే సరిపోదు, నేను కూడా అనుకోవాలి. నేను ఎప్పుడు మిమ్మల్ని ఫ్రెండ్ అనుకోలేదు కాబట్టి మీరు కూడా అలా అనుకోకండి. మరో విషయం, దయచేసి నన్ను డిస్టర్బ్ చేయకు అని రణవ్ మీద ఉన్న కోపం మొత్తం వినయ్ మీద చూపిస్తుంది మిహిరా. మరి చూద్దాం ఈ స్పెషల్ ఇంట్రెస్ట్ ఏంటో వినయ్కి మిహిరా మీద.